నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు కలిసి మక్కా వేదికగా చారిత్రాత్మక రక్షణ ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఇక ఈ మూడించెల కూటమి సృష్టిస్తున్నటువంటి సవాళ్లను తుప్పికొట్టేందుకు ఇటు భారత్, ఇజ్రాయెల్, యుఏఈ మరియు జపాన్ కలిసి ఒక నూతన వ్యూహాత్మక చతుర్భుజ కూటమిగా ఏర్పడాల్సిన అవసరం ఎంతుందో తెలిపే వివరాలు ఇప్పుడు స్టోరీలో చూద్దాం. మక్కా నగరం వేదికగా పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాలు సంతకాలు చేసిన త్రైపాక్షిక రక్షణ ఒప్పందం దక్షిణాసియా, గల్ఫ్, తూర్పు మెడిటరేనియన్ ప్రాంతాల భౌగోళిక రాజకీయాలలో ఒక సంచలనాత్మక మలుపుగా మారింది. ఈ ఒప్పందంలోని ప్రధాన నిబంధన ప్రకారం కూటమిలోని ఏ ఒక్క సభ్య దేశంపై సాయుధ దాడి జరిగినా దానిని మిగిలిన రెండు దేశాలపై జరిగిన దాడిగా భావించి ఉమ్మడిగా స్పందిస్తాయి. పైకి ఇది నాటో తరహా ఉమ్మడి రక్షణ వ్యవస్థలా కనిపించినప్పటికీ ఈ ఒప్పందం ఆచరణాత్మక విధులు, నిబంధనలు ఇంకా పూర్తి స్థాయిలో వెల్లడి కాలేదు. అంతర్జాతీయ వ్యాపార రక్షణ వర్గాలు దీనిని నూతన నాటోగా అభివర్ణిస్తున్నాయి. అయితే ఉద్భవిస్తున్న ఈ త్రైపాక్షిక ఆక్షానికి సైనిక పరమైన మిర్రర్ ఇమేజ్ అలియన్స్తో కాకుండా సాంకేతిక ఆధిపత్యం, సముద్ర ప్రాబల్యం, నిఘా సహకారం, ఆర్థిక శక్తులు కలిగిన భారత్, ఇజ్రాయెల్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్ దేశాల కలయికతో కూడిన ఒక 100% ఆచరణాత్మక వ్యూహాత్మక కూటమితో మాత్రమే సమర్థవంతంగా సమాధానం చెప్పవచ్చని విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. మక్కా ఒప్పందంలో ఉన్న 3 దేశాలకు వేరువేరు బలాలు ఉన్నాయి. పాకిస్తాన్ వద్ద భారీ సైనిక బలం, అనుభవం, అణు సామర్థ్యం ఉండగా సౌదీ అరేబియా ఆర్థిక సంపద, ఇంధన ప్రాబల్యాన్ని కలిగి ఉంది. ఇక టర్కీ వద్ద అధునాతన రక్షణ, పారిశ్రామిక వ్యవస్థ, డ్రోన్లు, క్షిపణి సాంకేతికత ఉన్నాయి. అయితే ఈ పాక్, సౌదీ, టర్కీ కూటమి పైకి బలంగా కనిపించినప్పటికీ అంతర్గతంగా అనేక తీవ్రమైన పరిమితులు ఉన్నాయి. ఈ 3 దేశాల భద్రతా ప్రాధాన్యతలు, శత్రు భావనలు ఒకేలా లేవు. పాకిస్తాన్ దృష్టి అంతా భారత్ అంతర్గత ఆర్థిక సంక్షోభంపైనే ఉండగా సౌదీ అరేబియా క్షిపణి, డ్రోన్ దాడులు, ఇంధన భద్రతపై దృష్టి పెట్టింది. అలాగే టర్కీకి సిరియా, ఇరాక్, కుర్దిష్ తిరుగుబాటు, తూర్పు మెడిటరేనియన్ల ప్రాబల్యం ముఖ్యం. స్పష్టమైన శత్రువును పేర్కొనకపోవటం, సమన్వయ కమాండ్ వ్యవస్థలు లేకపోవటం వల్ల ఈ మక్కా ఒప్పందం కేవలం ఒక రాజకీయ సంకేతానికి పరిమితమయ్యే ప్రమాదం ఉంది. దీనికి భిన్నంగా భారత్, ఇజ్రాయెల్, యుఏఈ, జపాన్ల కలయిక ఒక అపూర్వమైన సమ్మేళనంగా మారుతుంది. ఇది ఇండో పసిఫిక్ ఖండం నుంచి పశ్చిమాసియా వరకు విస్తరించే ఒక నూతన క్వాడ్ రూపం దాలుస్తుంది. ఈ నలుగురి భాగస్వామ్యంలో ఒక్కో దేశానిది ఒక్కో అత్యంత కీలకమైన పాత్ర ఉంటుంది. ఇజ్రాయెల్ క్షిపణి రక్షణ, సైబర్ కార్యకలాపాలు, డ్రోన్ నిరోధక వ్యవస్థలు, నిఘా, ఎలక్ట్రానిక్ వార్ఫేర్లో ప్రపంచంలోనే అత్యంత ఆరితేరిన సాంకేతికతను అందిస్తుంది. ఇక భారతదేశం ఈ కూటమికి ప్రధాన జనాభా, పారిశ్రామిక, భౌగోళిక చోదక శక్తిగా నిలుస్తుంది. హిందూ మహాసముద్రంలో బలమైన నౌకాదళం కలిగి ఉండడం, అరబిక్ సముద్రంపై అదుపు, దక్షిణాసియా నుంచి గల్ఫ్ వరకు వ్యూహాత్మక లోతును ఇవ్వడం భారత్ వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. దీనికి తోడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అపారమైన ఆర్థిక మూలధనం, రవాణా కేంద్రాలు, ఓడరేవులు, గల్ఫ్, ఎర్ర సముద్ర ప్రాంతాలలో దౌత్యపరమైన అనుసంధానాన్ని అందిస్తుంది. జపాన్ తన అధునాతన పారిశ్రామిక సాంకేతికత, ఆర్థిక బలం, రోబోటిక్స్, మెటీరియల్ సైన్స్లో అత్యున్నత రక్షణ ప్రమాణాలను జోడిస్తుంది. భారత్, జపాన్ మధ్య కుదిరిన భద్రతా సహకార ఒప్పందం ఈ కూటమికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. ఈ 4 దేశాల కూటమికి సముద్ర భద్రత అత్యంత ఆచరణాత్మకమైన పునాదిగా మారుతుంది. తూర్పు మెడిటరేనియన్, ఎర్ర సముద్రం, అరేబియన్ సముద్రం నుండి పశ్చిమ పసిఫిక్ మహాసముద్రం వరకు విస్తరించిన ప్రధాన నౌకా రవాణా మార్గాలను పర్యవేక్షించడం, ఓడరేవులు, సముద్ర గర్భంలో ఉండే కేబుళ్లు, ఇంధన మౌలిక సదుపాయాలను రక్షించడంలో ఈ కూటమి కీలక పాత్ర పోషిస్తుంది. సముద్ర మార్గాలను దిగ్బంధించి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకునే ఏ శక్తులకైనా ఈ కూటమి బలమైన చెక్ పెడుతుంది. అంతేకాకుండా కేవలం ఆయుధాలను కొనుగోలు చేసే సాంప్రదాయ సంబంధాల వల్లే కాకుండా ఇజ్రాయెల్ ఏఐ, సెన్సార్లు, భారత్ మ్యాన్ పవర్ తయారీ సామర్థ్యం, యుఏఈ నిధులు, జపాన్ ఇంజనీరింగ్ నైపుణ్యాలతో ఉమ్మడిగా డ్రోన్ నిరోధక నెట్వర్క్లు, స్వయం ప్రతిపత్తి కలిగిన నౌకాదళ ప్లాట్ఫామ్లు, శాటిలైట్ ఆధారిత నిఘా వ్యవస్థలను సొంతంగా అభివృద్ధి చేసుకోవచ్చు. ఇది విదేశీ ఆయుధ సరఫరాదారులపై ఆధారపడడాన్ని తగ్గిస్తుంది. పాక్, సౌదీ, టర్కీ మక్కా ఒప్పందం అనేది కేవలం ఒక తాత్కాలిక రాజకీయ సంకేతం మాత్రమే కాగా భారత్, ఇజ్రాయెల్, యుఏఈ, జపాన్ల నూతన కూటమి సాంకేతిక సమన్వయంతో, సముద్ర ఆధిపత్యంతో సుదీర్ఘకాలం పాటు ప్రపంచ శాంతికి, ప్రాంతీయ స్వయం ప్రతిపత్తికి కొన్నంత అభయాన్ని ఇవ్వగలదు. సంక్షోభాలను పెంచకుండా శత్రువులను నిరోధించడమే ఈ చతుర్భుజ వ్యూహం ప్రధాన అంతిమ లక్ష్యం.